సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. చాలు, ప్రార్థన చేసుకున్నాక. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి నానా, మరి సాయంకాల దినమందు పెర్గమ సంఘములో దాచబడిన సత్యములను ఒక్కొక్కటి మా ముందుంచుతున్నాం. ఈ దినము చివరి వచనం పెర్గమ సంఘములోది నానా ధ్యానం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. అందులో దాచబడిన సత్యములను మా ముందుంచండి. ఆత్మీయంగా వాక్యము విని బలపడుటకు నీ కృప దయచేయండి. విన్న ప్రతి వారి హృదయములో ఈ వాక్యం ఫలించుటకు నీ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, ఈ వాక్యం జయించిన వారికి మన్నా భుజింపనిస్తుంది. గుర్తుందా అండి? ఎవరికైనా గుర్తుందా? పొరపాటున నేను 7వ వచనములో జయించు వానికి పరదేశనిస్తాను, జీవవృక్షమును భుజింపనిస్తాను అని 7వ వచనంలో ఉంది. మొట్టమొదటి సంఘం. నేను అది పొరపాటున 17వ వచనం చూడకుండా ప్రిపేర్ అయ్యి మన్నా గురించి చెప్పాను. 1 గంట మాట్లాడు. అది మీరు ఇక్కడ లింక్ చేసుకోండి, అది ఉంటుంది, మీరు రాసుకుంటే నోట్స్లో. గుర్తుందండి ఎవరికైనా మన్నా గురించి? వాళ్ళకు ఆ రోజు వచ్చావా మన్నా గురించి? అయితే ఈరోజు 3 గంటలు మాట్లాడాలి, కానీ ఒకటి స్కిప్ చేసి 2 1 అవర్లో క్లోజ్ చేస్తా. ఒకటి ఏమన్నాడు? జయించు వానికి. ఈ జయ జీవితం గురించి ఎప్పుడైనా పాస్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతాను విందురు. చాలా లోతైన సత్యం అది. మినిమం ఒక జయ జీవితం గురించి 1 గంట 40 నిమిషాలు పడుతుంది చెప్పడానికి. అందుకనే దాన్ని కూడా స్కిప్ చేస్తాను. తెల్లరాతిని ఇస్తాను అంటున్నాడు. ఏంటి తెల్లరాతి? తర్వాత ఏమంటున్నాడు? తెల్లరాతి మీద లిఖించబడిన కొత్త పేరు. అంటే ఆ రోజుల్లో తెల్ల రాయి ఎవరికి ఇచ్చేవారని అంటే, పందెపు రంగంలో పరిగెత్తేవాడు. ఆ పరుగు పందెములో తన విజయాన్ని పొందితే, విజయం పొందిన వ్యక్తి తెల్ల రాతి మీద తన పేరు లిఖించబడి రాసి ఆ తెల్ల రాతిని ఇచ్చేవారు. ఎప్పుడు? ఆ 1వ శతాబ్ద కాలంలో. అంటే పందెపు రంగంలో పరిగెత్తేవాడు తన విజయము పొందిన తర్వాత బహుమానము ఇచ్చే వాణి దగ్గర అది ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి, మీరు ఒలింపిక్స్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ ఉన్నారు కదా, ఫస్ట్ ప్రైజ్ ఎలాగుంటుంది? 3 మెట్లు ఉంటాయి కదా, పైన, సెకండ్, థర్డ్, కింద. ఇప్పుడు బహుమానం ఇచ్చేవాడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడమ్మా? కింద. అంటే ఇప్పుడు బహుమానం తీసుకోవటానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వంగుంటాడు. అంటే ఏంటి? విధేయతను చూపెడుతూ ఉన్నది. అంటే బహుమానము పొందుకున్న, విజయం పొందుకున్న వ్యక్తి బహుమానము ఇచ్చిన వ్యక్తి దగ్గర తల దించుకుంటాడు, విధేయత చూపిస్తూ ఉన్నాడు. 3, ఆ బహుమానాన్ని పట్టుకొని, ఇప్పుడు లాస్ట్ వీక్ అనుకుంటా ఇది వరల్డ్ కప్ 2020 గెలిస్తే కప్పు పట్టుకొని మొత్తం దేశం అంతా తిప్పారు. ఢిల్లీ వెళ్ళింది, తర్వాత బాంబేలో మొత్తం ఒక పెద్ద ప్రొసెషన్ తీశారు. అంటే ఆ బహుమానం అనేకులకు చూపెట్టి సంతోషిస్తాడు. అంటే ఇది అతడు పొందిన జయమునకు గుర్తుగా ఆ రోజుల్లో పందెపు రంగంలో పరిగెత్తేవాడు విజయము సాధించిన వాడికి తెల్ల రాతిని ఇచ్చి ఆ తెల్ల రాతి మీద అతని పేరు లిఖించబడి ఉండేది. 2వది, నేరస్తులు ఒక జడ్జి న్యాయ విచారణ చేసిన తర్వాత నేరం ఇతడు చెయ్యలేదు, ఇతడు నిర్దోషి అని న్యాయ విచారణ తర్వాత నిర్దోషి అని తీర్పు
వచ్చిన తర్వాత ఆ నిర్దోషికి ఏమిచ్చేవారంటే తెల్ల రాయి ఇచ్చేవారు. ప్రారంభ దినాలలో ఆ రోజుల్లో జరిగిన సంఘటన. అంటే ఆ తెల్ల రాయి ఏం చెప్తుంది? ఇతడు ఏ నేరం చేయలే, ఏ పాపం చేయలే, నిర్దోషి అని చెప్పటానికి తెల్లని రాయి ఇచ్చాడు. ఇప్పుడు రెండో నేరస్తుడు ఇతడు నేరం చేశాడు, ఈ నేరానికి ఇతడే కారణం అని చెప్పటానికి ఏమిచ్చేవారు తెలుసండి? నల్లని రాయి ఇచ్చేవాడు. అంటే ఈ తెల్ల రాయి దేన్ని చూపెడుతుందంటే దోషము లేని వాడు, నిర్దోషి. తెలుపు పరిశుద్ధత కదా సాదృశ్యం. మూడవది, ప్రధాన యాజకుడు తన ఛాతి మీద ఏపోదు వస్త్రాన్ని ధరించేవాడు. ఆ ఏపోదు మీద ఏముండేది? ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల పేర్లు చెక్కబడి ఉండేవి. దాంట్లో ఊరీము, తుమ్మీము, వజ్రపు రాయిని పొదిగించేవాడు. ఈ ఊరీము రాయి అంటే వజ్రపు రాయి తెల్లగా ఉంటుంది. అంటే ఈ రాయి ఏం చూపెడుతుంది? ఈ తెలుపు రాయి. ఇప్పుడు ఆ రోజుల్లో ఎవరు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు? ప్రధాన యాజకుడు అక్కడే. ఎవరు దేవుని స్వరము వినేవాడు? ప్రధాన యాజకుడు అక్కడే. ఎవరు ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేవాడు? ప్రధాన యాజకుడు ఒక్కడే. అంటే ఈ తెల్ల రాయి ఆ ఊరీము ఏం చూపెడుతుందంటే దేవునితో అతనికున్న సావాసాన్ని చూపెడుతూ ఉంది, దేవునితో అతనికున్న బంధాన్ని చూపెడుతూ ఉన్నది. అంటే ఈ ఊరీము ఆ రోజుల్లో ఎవరైనా రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు దైవ చిత్తమా కాదా అని తెలుసుకునేటానికి ఊరీము, తుమ్మీమును ఉపయోగించేవారు. దాన్ని బట్టి దైవ చిత్తాన్ని తెలుసుకునేవాడు. అంటే ఈ రాయి ప్రధాన యాజకుడితో దేవునితో ఉన్న సంబంధాన్ని, సావాసాన్ని, అతని స్వరమును వినటానికి, విని ప్రజలకు చెప్పే వ్యక్తిగా లేక ప్రజలందరి పక్షంగా విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి ప్రధాన యాజకుడికి సాదృశ్యంగా ఈ తెల్ల రాయి ఉన్నది. ఇప్పుడు అంటున్నాడు, జయించిన వారికి ఏమిస్తానన్నాడు? తెల్ల రాయి. అంటే ఏంటి? ఇతని దోషములన్నీ కడగబడ్డాయి, ఇతని పాపములన్నీ కడగబడ్డాయి, ఇతడు నిర్దోషి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అనంటే దోషము ఉన్నవాడు, కల్మషము ఉన్నవాడు, కలంకం ఉన్నవాడు పరలోకం ఉండడు. ఆ పరలోకానికి వెళ్ళాలనంటే ఒక వ్యక్తి నిర్దోషిగా తీర్పు తీర్చబడాలి. అందుకే కొలస్సీ 1:20 ఏముంది? శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఆ భూలోకమందున్నవైనను పరలోకమందున్నమైన వాటన్నింటినీ తన ద్వారా తండ్రితో సమాధాన పరుచుకొనటానికి ఆయనకు అభిష్టమాయను. ఎలా అనగా ఆయన మాంసాయుక్తమైన దేహము వలన మరణించుట చేత మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలవబెట్టాడు. చదువమ్మా 22వ వచనం. అది తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. ఇక్కడ ఏమన్నాడు? ఆయన సన్నిధిలో నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా. తెలుపు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే ఇతడు పరిశుద్ధుడు, ఇతడు నిర్దోషి, ఇతడు లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, శరీర ఇచ్చలను జయించినవాడు, అపవాదుని జయించినవాడు, జయ జీవితం లోకంలో జీవించినవాడు అని చెప్పటానికి తెల్లని రాయి. అందులో ఏముందమ్మా? కొత్త పేరు. ఇప్పుడు పేరుని గురించే ఈ వర్తమానం నేను చెప్పేది న్యూ ఇయర్ కూడా పనికొస్తుంది సేవకులకి. ఆ తెల్ల రాయి మీద లిఖించబడిన కొత్త పేరు. చూడండి, దేవుడు ఎవరితోనైనా నిబంధన చేసుకునేటప్పుడు మొట్టమొదట అతనితో అతని పేరును మార్చేవాడు. అబ్రహాం పేరేంటి చెప్పండి? అబ్రాము. షారా పేరేంటి? షారాయి. అంటే షారాయి అంటే ఏంటి అర్థం? మీరే చెప్పాలా, మీలో చాలా మంది ఉన్నారు. జగడగొండి. ఇక్కడ అబ్రాము
పేరును అబ్రహాముగా మార్చబడిన తర్వాత ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు, అనేక జనాలకు తండ్రి అయ్యాడు. విశ్వాసుల తండ్రిగా మార్చబడిన తర్వాత అబ్రహాము సంతానములో నుంచి ఎవరొచ్చారమ్మా? రక్షకుడు పుట్టాడు. క్రీస్తు ప్రభుల వారు పుట్టాడు. పేరు అతని గుణాలను చూపెడుతుంది, అతని స్వభావాలను చూపెడుతుంది. అదే రీతిగా యాకోబు కూడా రాత్రంతా దేవునితో పెనుగులాడి, దేవునితో పోరాడి జయము పొందిన తర్వాత అనేమన్నాడు? మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచేవు కనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఏంటి? ఇశ్రాయేలు. ఇప్పుడు యాకోబు పేరు మీద దేశమే. అంటే యాకోబులో నుంచి రాజులు పుట్టారు, యాజకులు పుట్టారు, ఒక దేశం ఆ పేరు మీద ఉంది. అంటే పేరు మార్చబడిన తర్వాత అతని జీవితం మార్చబడినది. మూడవ వ్యక్తి సీమోన్. సీమోన్ అంటే అర్థం ఏంటో తెలుసండి? రెల్లు. ఏంటి? గాలికి ఎగిరిపోతా ఉంటుంది, స్థిరంగా ఉండబడదు. సీమోనుగా ఉన్నంత వరకు ఓటమే. రాత్రంతా చేపలు పట్టే, ఒక్కడు కూడా పట్టలేదు అన్నాడు. ఇప్పుడు సీమోనుగా ఉన్నంత వరకు ఏంటి? చేపలు పట్టే జాలరి. సీమోను పేరును పేతురుగా మార్చాడు. పేతురు, నువ్వు కేప అనబడతావు. పేతురు అంటే అర్థం ఏంటి? బండ. అంటే బండ దేనికి సాదృశ్యం? స్థిరత్వానికి సాదృశ్యం. పేతురుగా మార్చబడిన తర్వాత ఏమయ్యాడమ్మా? మనుష్యులు పట్టు జాలరులుగా మార్చబడ్డాడు. నాలుగోది సౌలుగా ఉన్నంత వరకు ఎలాంటోడు? క్రైస్తవ సంఘాన్ని హింసించినవాడు, క్రైస్తవ బిడలను చంపడానికి కంకణం కట్టుకున్నవాడు, ఈ మార్గంలో నడుస్తున్న వ్యక్తులను స్త్రీ అని పురుషుడని చిన్న బిడలని భేదం లేకుండా అందరిని హింసించే ఆ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఏమయ్యాడమ్మా? ఏ సంఘాన్ని హింసించాడో ఆ సంఘం కొరకు ప్రాణము పెట్టడానికి సిద్ధపడ్డాడు. అంటే అనేక సంఘాలు కట్టే పేరు గుణాలను చూపెడుతూ ఉన్నది కనుక ఇక్కడ కూర్చున్న మనందరి పేరు ఇప్పుడున్న పేరు ఉండదండి. పరలోకం వెళ్ళినప్పుడు కొత్త పేరు ఉంటుంది. ఏంటి? ఎందుకు కొత్త పేరు ఇస్తాడు? ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తులో తిరిగి జన్మించిన తర్వాత కొత్త పేరు ఆయనకి ఇవ్వబడుతుంది. కొత్త పేరు ఎప్పుడైతే ఆయనకి ఇవ్వబడుతుందో ఆయన జీవితంలో 7 కొత్త స్వభావాలు వస్తాయి. ఏంటది? ఒక్కొక్కటి చెప్తాను. చదవమ్మా. లేవి కాండం 26వ అధ్యాయం 10వ వచనములో కొత్త ధాన్యం అంటున్నాడు. అక్కడ ధాన్యం దేనికి ఉపయోగిస్తాం? ఆహారాన్ని భుజించటానికి. మనం బ్రతకాలంటే భుజించాలి ఆహారం తినకపోతే, భుజించకపోతే ఏమవుతుంది? శరీరం బలహీనమైపోతుంది. కొద్ది కాలానికి తినకుండా ఉంటే చచ్చిపోతాం. అంటే బ్రతకటానికి ధాన్యం కావాలి, ఆహారం. ఇక్కడ అంటున్నాడు కొత్త ధాన్యం 26:10. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. అమ్మా ఏమన్నాడు? కొత్తది అంటే కొత్త ధాన్యం అనగా దేన్ని చూపెడుతూ ఉన్నది? ఆధ్యాత్మిక వెలుగులో మనకు లభించిన దేవుని ప్రకటనను చూపెడుతూ ఉన్నది. అంటే అమ్మా కీర్తన 78 పట్టుకోమ్మా. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించినప్పుడు వారిని తినటానికి పైనున్న ఆకాశానికి ఆజ్ఞాపించి అంతరిక్ష ద్వారములను తెరిచి వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. ఆకాశ ధాన్యాన్ని వారికి అనుగ్రహించాడు. దేవదూతలు తినే మన్నాను ఇచ్చాడు. అన్న భోజన పదార్థాలను సమృద్ధిగా వారికి అనుగ్రహించాడట. చదువమ్మా 78 సంకీర్తన 23 నుండి 25 వరకు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అమ్మా ఏం చేశాడు? ఆకాశానికి ఆజ్ఞాపించాడంట.
ఆజ్ఞాపించినంతలో సరిపోదు. ఆకాశం పైన అంతరిక్షం ఉంది, అంతరిక్ష ద్వారాలు తెరిచే అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆ, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చాలు. ఇప్పుడు అరణ్యంలో వారు నడిచారండి. ఇటు ఆ రోజుల్లో వెహికల్స్ లేవు కదా, నడకే. అరణ్యంలో రహదారులు ఉంటాయా? రాళ్ళు రప్పలు ముళ్ళు ఉంటాయి. అంటే ఈ మన్నాను భుజించుట వలన శక్తి పొందుకున్నారు, బలము పొందుకున్నారు. అది సొమ్మసిల్లిపోయినట్టు గాని బలహీనమైనట్టు గాని వారు తిన్న ఆహారం వారికి ఏమిచ్చింది? నడవటానికి శక్తినిచ్చింది, ఎండను తట్టుకునే శక్తినిచ్చింది, చలిని తట్టుకునే శక్తినిచ్చింది, అంటే బలాన్నిచ్చింది. ఈ ధాన్యం అంతరంగ బలాన్ని ఇచ్చే వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. ఎంతవరకు ఇచ్చాడు? 40 సంవత్సరాలు ఇచ్చాడు. ఎప్పుడైతే వారు కానానులో అడుగు పెట్టిన తర్వాత వారు పంట పొలాన్ని తిన్నారో మన్నా ఆగిపోయింది. ఇంకెప్పుడు మన్నాను చూడలేదు. యెహోషువ 5:12. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. చాలు అమ్మ. ఈ మన్నాను గురించి వివరించాను మీకు 8 పాయింట్లు మీ దగ్గర ఉంటాయి. ఈ మన్నా ఎక్కడి నుండి వచ్చింది అమ్మ? ఇదేం పొలంలో విత్తనం వేసి దున్ని పంట పండించారా? లే, ఉచితంగా దేవుడిచ్చే. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. వాక్యము ఎక్కడి నుండి రావాలి? పైనుండి రావాలి. ఈరోజు మందిరానికి వచ్చిన నీవు వాక్యం చదువుతూ ఉన్నావు, వాక్యము వింటూ ఉన్నావు, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నావు. ఒకే వాక్యం దేవుడు అనేక రీతులుగా దేవుడు నీతో మాట్లాడతాడు. నూతన ప్రకటనలు దేవుడు అనుగ్రహిస్తాడు. చాలా దినాల క్రితం నేను పెద్ద కుమారుడు గురించి మాట్లాడు. ఎవరు పెద్ద కుమారుడు చెప్పండి? ఎవరు? తండ్రికి 2 కుమారులు ఉంటారు కదా, తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు గురించి విన్న తర్వాత ఆ సంఘంలో ఏమన్నారు? ఎవరు ఎప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి విన్నాం కానీ పెద్ద కుమారుడు ఏది తీసుకున్నా, నువ్వు నా దగ్గరే ఉన్నావు, నావన్నీ నీవే అన్న మాట గురించి మాట్లాడు. ఏమండి, ఇది కొత్త ప్రకటన విన్నాను మేము. అంటే వాక్యము చదువుతూ చూడండి, రోజు పప్పే తిన్నాం, లేకపోతే రోజు బిర్యానీ తిన్నాం, కొద్ది రోజులకి చెప్పండి విరక్తేస్తుంది. రోజు ఒకే కూరండి. వాక్యము చదువుతున్నప్పుడు నూతన ప్రకటనలను దేవుడిస్తాడు, నూతన సత్యాలను బోధిస్తాడు. ఏంటి? కొత్త ధాన్యం. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని ఆత్మచేత ముద్రించబడతావో, నీ స్థితి మార్చుకుంటావో ఆయన కొత్త ధాన్యం ఇస్తాడు. అప్పుడు చదివినప్పుడు వాక్యం, అరే ఇంతకు మునిపి వాక్యం చదివాను, ఇలాంటి తలంపులు రాలేదు, ఇలాంటి ఆలోచనలు రాలేదు. నూతన ప్రత్యక్షతలను ఇస్తాడు, కొత్త ధాన్యం. మొదటిది. రెండవది అమ్మ, యెషయా 48వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, మరుగైన నూతన సంగతులను నీకు బయలుపరుస్తాను. 48:6 యెషయా. నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేస్తున్నాను. అమ్మా, ఈరోజు ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాను చెప్పాలి. దేని గురించి? కొత్త ఏటమ్మా? కొత్త పేరు. నీకు ఎప్పుడైతే కొత్త పేరు దేవుడిచ్చాడో ఏమొస్తుంది? మరుగైన కొత్త సంగతులను బయలుపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎన్నో నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. వాటిని నువ్వు తెలుసుకోవాలనంటే నూతన సత్యాలు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఒక కలగన్నాడు. అమ్మ, దానియేలు 2వ అధ్యాయం పట్టుకోమ్మ. కలగన్నాడు. ఇప్పుడు ఆ కల భావాన్ని చెప్పమన్నాడు. అంటే చెప్పకపోతే
జ్ఞానులను, జ్యోతిష్యులను, కల్దీయులను అందరిని చంపమని ఆజ్ఞాపించాడు. అయితే దానియేలు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఈరోజు మరుగైన సంగతులను తెలుసుకోవాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? వెంటనే వాక్యం ఉండాలండి. ఇర్మియా 33:3 ఏముంది? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని నిగూఢమైన సత్యములను నీకు బోధించేదను. ఇక్కడ దానియేలు ఏం చేశాడు? దేవునికి మొరపెట్టే. దేవునికి ఎప్పుడైతే మొరపెట్టాడో యుగాంతమందు జరగబోవు సంఘటనలు వివరించాడు. అమ్మా, ఒక ప్రతిమ యుగాంతమందు జరగబోవు సంఘటనను దానియేలు చూశాడు. ఎప్పుడైతే ఆ మర్మాన్ని బయలుపరిచాడో దేవుణ్ణి స్తుతించాడు. 2:19 అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. చాలు అమ్మ. ఎప్పుడు బయలుపరచబడింది? మొరపెట్టినప్పుడు. ఏం బయలుపరచబడింది? మర్మం. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తూ ఉంటుండగా ఒకరు ఫోన్ చేశారు, అడుగుతూ ఉన్నారు వాక్యం. ఈ వాక్యంలో అర్థం ఏంటండి? ఇప్పుడు ఆ సంఘ పెద్ద ఎప్పుడైనా మాకు డౌట్ ఉంటే ఫోన్ చేస్తాం బ్రదరు, మీరు కంటిన్యూగా పర్లేదండి అంటే ఏంటన్నాడు? కొత్త పేరు నీకు ఇస్తే కొత్త సంగతులు బయలుపరుస్తా అంటే కొత్త పేరు దేన్ని చూపెడుతుంది? కొత్త స్వభావాన్ని చూపెడుతుంది, నూతన స్వభావాన్ని చూపెడుతుంది, నూతన గుణాలను చూపెడుతుంది. ఎప్పుడైతే దానిని నువ్వు స్వతంత్రించుకుంటావో ఏంటి? మరుగైన సంగతులను బయలుపరుస్తాడు. ఈరోజు ఇప్పుడు దానియేలు ఈ మరుగైన సంగతులు బయలుపరచడం వలన ఏమైందమ్మా? అందరు బతికారు. అంటే ఈ లోకములో సత్యము తెలియక అసత్యములో జీవిస్తున్నారు. చాలా మంది దేవునికి దూరంగా జీవిస్తూ నరకానికి పరిగెడుతూ ఉన్నారు, మరణానికి పరిగెడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ద్వారా నువ్వు బ్రతకడమే కాదు, వారు కూడా బ్రతకగలగాలి. మర్మం బయలుపరచబడడం ద్వారా అనేకులు బ్రతికేరు. అమ్మా, ఇది రెండవది. మూడవది విలాప వాక్యాలు పట్టుకోమ్మా. 3వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. అనుదినము పిలిచేయండి, నూతనముగా. వాత్సల్యత అంటే కృప. నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. చదవమ్మ 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అమ్మ ఏంటంట? ఎందుకు కావాలి అనుదినము నూతనమైన కృపలతో? ఎందుకు నింపబడాలి అంటే, ఇప్పుడు దినాలు జరుగుతుంటుండగా ఏమవుతుంది? పాపం పెరుగుతూ ఉంది. దినాలు జరుగుతూ ఉంటుండగా క్రైస్తవుల మీద హింసలు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతూ ఉన్నాయి. అయితే సువార్త ప్రకటించినప్పుడు నాపై శత్రువు వచ్చి దాడి చేస్తే, లేక నన్ను దూషిస్తే, నిందిస్తే, నూతన కృప గనక నాకు దొరకకపోతే ఏమంటాను తెలుసా? ఎందుకు వచ్చిన గొడవ, ఇంట్లో కూర్చుందాలే, ఎందుకు ఇట్లా తమ్ములు తింటాం, తిట్లు తింటాం, ఇంట్లో కూర్చుందాలే, సేవకేవా, ఎందుకు? కృప లేదు, నూతన కృప. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయా సమయాలలో నీ అనుకూలతను, నీ అవసరతలను బట్టి దేవుడు నూతన కృపలు మన మీద కుమ్మరించబోతున్నాడు. నూతన వాత్సల్యత ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. నూతన వాత్సల్యత మనకు అనుగ్రహించడం వలన ఈ లోకములో సేవ చేయగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం. తరచుగా దేవుడిచ్చిన ఆ నూతన కృపలు, నూతన వాత్సల్యతలు మనము సేవ చేయటానికి, లోకంలో నిలబడటానికి శక్తినిస్తున్నది. అమ్మా, నూతన కృప పొందుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు కృప వెంబడి కృప అంటున్నాడు కదా, మహిమ వెంబడి మహిమ. ఇప్పుడు పాపం పెరుగుతున్నప్పుడు ఏం పెరగాలి? కృప పెరగాలి. కృప పెరగకపోతే మనం నిలబడలేం.
సేవ చేయలేం. మనం ఎదుర్కొనే శత్రువు మీద ప్రేమ కలిగి ఉండాలంటే, సహనం కలిగి ఉండాలంటే, ఓర్పు కలిగి ఉండాలంటే, శాంతం కలిగి ఉండాలంటే కృప కావాలి. ఇక్కడ అంటున్నాడు, ఎవరికిస్తాడు? నూతన కృప. భక్తుడైన పౌలు ఈ కృప గురించి చాలా చక్కగా, యేసన్న గారు కూడా ఈ కృప గురించే ఏ పాట రాసినా కృప గురించే రాస్తాడు. ఇక్కడ అంటున్నాడు పౌలు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన అవమానాలలో, నిందలలో, హింసలలో, ఉపద్రవములో నేను సంతోషిస్తున్న కారణం నీ కృప నాకు చాలు. అనుదినము నూతనముగా కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. నూతన వాత్సల్యత మనకు ఇస్తూ ఉన్నాడు. కనుక మనం తట్టుకొని నిలబడగలుగుతున్నాం. సేవలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. శ్రమలను జయించగలుగుతూ ఉన్నాం. సహనం కలిగి ఓర్చుకోగలుగుతూ ఉన్నాం. కృప. వాక్యం బాగా చెప్పారు, అది చెప్పారు అన్నప్పుడు వెంటనే చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని కృప. కృప. ఈరోజు బ్రతికి ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటుండగా నాకు ఒకటి వచ్చింది. దరిదాపు భయంకరమైన యాక్సిడెంట్లు 3 అయ్యాయి నాకు. ఇప్పుడు కూర్చుండగా నాకు వచ్చిన తలం, ఎప్పుడో చచ్చిపోవాల్సిన వ్యక్తిని ఆయన కృప ఏం చేసింది? ప్రమాదాల నుండి తప్పించింది. ఆయన కృప ఏం చేసింది? వీటినన్నిటినీ తట్టుకునే శక్తినిచ్చింది. ఈ కృప ఏం చేసింది? సంఘాలను రాకడ కొరకు సిద్ధపరచటానికి, సంఘాలను ఉజ్జీంపజేయటానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలదొక్కుకోవటానికి నూతన కృప, నూతన వాత్సల్యం, నూతన శక్తి ఆయన ద్వారా పొందుకోవటను బట్టి సేవ చేయగలుగుతాను. ఒక సేవకుడు సేవలో ఈ కాలంలో ముందుకు సాగిపోవాలి అంటే నూతన కృప ఎప్పుడు పొందుకుంటూ ఉండాలి. 3. 4 యేస్కేల్ 11వ అధ్యాయం 19వ వచనములో నూతన ఆత్మ. ఎందుకు నూతన ఆత్మ అంటే చదవమ్మ 11:19. యేస్కేల్, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఉంది కదమ్మా, ఏడన్నాడు? కొత్త పేరు నీకు ఇస్తే నూతన ఆత్మ వస్తాది. ఏంటి అంటే పాత ఆత్మే ఉందనుకో, అరే పిచ్చోడా, వారం బంబడి వారం చర్చికి వెళ్తున్నావు, బైబిల్ స్టడీకి వెళ్తున్నావు, శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నావు, ఏమన్నా నీ జీవితంలో ఆశీర్వాదాలు వచ్చాయా? చూడు, ఆడు భక్తిహీనుడు, ఆడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు చూడు. వెంటనే మనం ఏమవుతాం? కుంగిపోతాం, ఆత్మలో బలహీనమైపోతాం, ఆత్మలో సమస్యలైపోతాం. అయితే నూతన ఆత్మ సొమ్మసిల్లిన నీ జీవితాన్ని బలాన్నిచ్చే అని అన్నాడు కదా. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చే దేవుడు. కృంగిపోయిన నీ ఆత్మను లేవనెత్తుతాది నూతన ఆత్మ. బలహీనమైన నీ ఆత్మను బలపరుస్తాది నూతన ఆత్మ. ఈ నూతన ఆత్మ ఏం చేస్తుంది? నూతన దేవుని సన్నిధిలో నూతన ఆలోచనలు, నూతన తలంపులు పొందుకొని ఆ నూతన యెరూషలేము పొందుకోవటానికి ఈ భూమి మీద మనకు కలిగేవన్నీ కూడా తాత్కాలికమైనవే. నీ పక్కన విశ్వాసి నిన్ను కించపరిచిన, అరే ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాస జీవితం జీవిస్తున్నావు, ఏమి దొరికింది నీకు అని నిన్ను బలహీనపరిచిన, నీ ఆత్మను కృంగదీయాలని చూస్తున్నా, నీ ఆత్మలో సొమ్మసిల్లిపోయేటటువంటి తత్వాన్ని తీసుకురావాలని శత్రువు నీ మీద దాడి చేస్తున్నా, నూతన యెరూషలేము వైపు చూస్తూ ఆ నూతన ప్రకటనలు, నూతన ఆలోచనలు దేవుని సన్నిధిలో పొందుకొని, ఒరే బాబు ఈరోజు వీళ్ళంతా ఇలాగా అంటారు, ఇది తాత్కాలికం, శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, నూతన యెరూషలేము. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో పడిన శ్రమలన్నీ కూడా మర్చిపోతాను, కష్టాలన్నీ కూడా మర్చిపోతాను. ఇంకెన్నడూ అక్కడ దుఃఖం ఉండదు,
అక్కడ వ్యాధి ఉండదు. ఇక్కడ చూడు, నువ్వు ప్రతి వారం మందిరానికి వెళ్తున్నావు, నీ శరీరంలో వ్యాధులు చూడు, ఆరోగ్యం ఉందా? ఇలాగా ఆత్మను నిన్ను కృంగతీస్తాది. అయితే నూతన ఆత్మ ఏం చేస్తుంది? కృంగిపోయిన నిన్ను బలపరుస్తుంది, బాధలలో ఉన్న నీకు ఆదరణ కలుగజేస్తుంది, శక్తిహీనంగా ఉన్న నీ ఆత్మను శక్తినిస్తా. నూతన ఆత్మ పొందుకోవటానికి ఏం కావాలి? కొత్త పేరు. ఎప్పుడైతే అది పొందుకుంటావో దైవ సన్నిధిలో నూతన ప్రకటనలు, నూతన ఆలోచనలు పొందుకొని నూతన యెరూషలేము తట్టు నీ యొక్క కన్నులను చూస్తూ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని నీకంట ముందు విశ్వాస జీవిత యాత్రలో ముగించుకొని వెళ్ళిన వారు ఎలాగ వీటినన్నిటినీ జయించారు, ఎలాగ ఆత్మలో బలాన్ని పొందుకున్నారు, ఇవన్నీ కూడా నిన్ను ప్రోత్సాహపరుస్తాది, నిన్ను బలపరుస్తాది, నీకు శక్తినిస్తాది, నీకు ఆదరణిస్తాది. నూతన ఆత్మ. ఎన్నోదమ్మ ఇది? 4. 5. నూతన హృదయం. యెహెజ్కేలు 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. చాలు. ఎందుకు నూతన హృదయం కావాలి అంటే, పాత హృదయం ఏంటి? ఎప్పుడు హృదయాన్ని ఏం చేశాడమ్మా? ఏం చెప్తున్నాడమ్మా? ఇర్మియా 17:9 హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడు. మన పాపాలన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి? హృదయంలో నుండి వస్తుంది. యేసే అంటాడు కదా, పైనుండి వచ్చేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపటి నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. అంటే నీ హృదయంలో ఉన్న అపవిత్రత యావత్తు పోవాలంటే ఒకప్పుడు ఈ హృదయం ఎప్పుడు కూడా ఏం కోరుకునేది? ఇప్పుడు సాల్మన్ రాజు హృదయం ఏం కోరుకుంది? సంతోషపరచాలి. ఉండదు కదా? ప్రసంగి 2:10 ఏమన్నాడు? కన్నులు ఆశించిన దాంట్లో దేనిని చూడకుండా అభ్యంతరపరచలేదు. నా హృదయం ఆనందకరమైనది ఏది అనుభవించాలనుకున్నా అవన్నిటినీ అనుభవించాను. ఈ హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, శరీరేచ్ఛలు తీర్చుకోవాలి, శరీర కోరికలను నెరవేర్చుకోవాలి. ప్రతి పాపం హృదయంలో నుండే వస్తా. కనుక నీ హృదయంలో ఉన్న కల్మషం పూర్తిగా పోయి, అపవిత్రత పూర్తిగా పోయి, నిర్మలమైన హృదయంగా నీ హృదయం మార్చబడాలి అంటే నూతన హృదయం కావాలి. ఎప్పుడైతే నూతన హృదయం వస్తాదో నీకేమొస్తో తెలుసా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ప్రభువుని ప్రేమించడం నేర్చుకుంటావు. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకుంటావు. ఎప్పుడు? నూతన హృదయం వచ్చినప్పుడు. పాత హృదయం ఏంటి? బైబిల్ చదవాలా, దీని బదులు నవళ్ళు చదువుతాం. ఎప్పుడైతే నూతన హృదయం వచ్చిందో, అమ్మ ఎజ్రా తీయమ్మ, ఎజ్రా 7వ అధ్యాయం. ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని పరిశోధించి వాటి చెప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలీలకు విధులను కట్టడలను బోధించుటకు దృఢపరచుకొని ఉన్నాను. నూతన హృదయం ఎప్పుడు? వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఎజ్రా 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇప్పుడు పాత హృదయం ఉందనుకోండి, పాత హృదయం ఏంటి? ఎప్పుడు అరే ఇది చదివితే ఏమొస్తుందిలే, పేపర్ చదువుతాం, పనికిరాని పుస్తకాలు చదువుతాం. నూతన హృదయం ఎప్పుడైతే వచ్చిందో వాక్యాన్ని చదవాలన్న ఆసక్తి కలుగుతాది, వాక్యాన్ని ధ్యానం చేయాలన్నా దృఢ నిశ్చయత కలుగుతాది. అంత మాత్రమే కాదు, ఏ వాక్యమైతే చదువుతున్నావో ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి అన్న తలంపు నీలో పుట్టేది నూతన హృదయం. రెండవది, రాత్రి వేళ యందు
కీర్తిస్తావు. యోబు 35:10. రాత్రి దేనికి సాదృశ్యం చెప్పండి? కష్టాలకు, శ్రమలకు. ఇప్పుడు శ్రమల్లో ఎవరైనా స్తుతిస్తారా? యాకోబు భక్తుడు ఏమన్నాడు? మీలో ఎవరికైనాను సంతోషం ఉండని ఎడల ఏం చేయమన్నాడు? కీర్తన పాడమన్నాడు. సంతోషం ఉంటే పాడతాం. ఇక్కడ అంటున్నాడు, నూతన హృదయం కనుక నీకు వస్తే కష్టాల్లో కూడా కీర్తిస్తావు, ఆయన స్తుతిస్తావు, ఆయన మయంపరుస్తావు, ఆయన కొనియాడతావు. 35:10 యోబు చదవమ్మ. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు. చాలు అమ్మ. ఎప్పుడంట? రాత్రి ఎవరైనా పాడతారండి? ఇప్పుడు యోబు రాత్రి వేళ పాపం అందరూ పోయారు. 10 మంది పిల్లలు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, యెహోవాకే స్తుతి స్తోత్రం కలుగును గాక. యెహోషాపాతు మీద 3 రాజులు శత్రువుల యుద్ధానికి వచ్చారు. అమ్మోనీయులు, మోయాబీలు, సేయూరు మన్న నివాసులు. ఏం చేశాడు? స్తుతించే వారిని ముందు పెట్టాడు. ఎప్పుడు స్తుతించాలి? యుద్ధములో జయం పొందిన తర్వాత, శత్రువు మీద జయం పొందిన తర్వాత స్తుతించాలి. అయితే నూతన హృదయం ఉంటే జయము పొందక మునిపే స్తుతిస్తాం. దేన్ని? ప్రభువా, ఆల్రెడీ జయమిచ్చావు నువ్వు నాకు. నా ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచి చూస్తున్నా ఈ 3 శత్రువులను నేను జయించే కనుక ముందుగానే నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అమ్మా, యోహాను సువార్త 11:41 చదవమ్మా. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరు విన్నారు కాబట్టి ఇది తెలుసు. విన్నారు ఎవరైనా? అందరు ఏమంటారు తెలుసమ్మా? లేచాడు లాజరు అంటే. లాజరు లేకొక మునిపే కృతజ్ఞత చెల్లించాడు. అంటే నూతన హృదయాన్ని కుస్తే పౌలు శీలల వలె చెరసాలలో కూడా నిన్ను స్తుతిస్తావు. పాత నిబంధనలో ఏమన్నారో తెలుసా? చెరసాలలో నుండి మమ్మలను విడిపించు, అప్పుడు నీకు కృతజ్ఞత చెల్లిస్తాము. అమ్మా, 143:7 చదివేది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. 142:7. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి అమ్మా, ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తానన్నాడు? చెరసాలలో నుండి విడిపించు. చదవమ్మా మళ్ళీ అది ఒకసారి అందరు వినేటట్టు. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. పాత నిబంధనలో భక్తులు అంటున్నారు, నేను నీకు థ్యాంక్స్ చెల్లిస్తాను, కృతజ్ఞత చెల్లిస్తాను, బంధకాల నుంచి విడిపించు, చెరసాలలో నుంచి విడిపించు, జయాన్నియో, కృతజ్ఞత చెల్లిస్తాను. నూతన నిబంధనలో చెరసాలలో ఉండగానే పౌలు శీలలు స్తుతించారు. ఇక్కడ ఏమన్నాడు? రాత్రి వేళ యందు నిన్ను స్తుతిస్తాను. ఎప్పుడు? నూతన హృదయం ఉన్నప్పుడు. పాత హృదయం ఉంటే ఇచ్చినప్పుడు స్తుతి, ఎవరైనప్పుడు విశ్వాల పదలు అన్నారు కదా, సనుగుడు గొనుగుడు, దేవుని మీద తిరుగుబాటు. ఈ నూతన హృదయం ఉంటే ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు జీవాన్ని ఇచ్చే, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, రక్షణనిచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, స్తుతి చెల్లిస్తాం. చదవమ్మ కొలస్సీ 3:16. కీర్తనలతో, పద్యములతో, సంగీత నాట్యములతో దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానిస్తూ హృదయంలో సమృద్ధిగా ఉంటది. 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కీర్తనలతో చూడండి, వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎప్పుడమ్మా? ఇప్పుడు హృదయం బాగాలేకపోతే వాక్యం చదవండి. హృదయమే ప్రధాన కేంద్రం కనుక నూతన హృదయం ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? ఎప్పుడు ఇస్తాడు? పేరు మార్చితే. పాత పేరు ఉంటే లేదు, కొత్త పేరు ఉంటే ఇవన్నీ వస్తాయి. 5వది. 6వది మత్తయి 9:17 కొత్త ద్రాక్షారసం. ఆ, 9:17 మత్తయి. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు. కొత్త ద్రాక్షారసం దేన్ని చూపెడుతుంది? ద్రాక్షరసం అనగానే మీరేమంటారు? రక్తం అంటారు. కాదు, ఇప్పుడు కొత్త సత్యం చెప్తాను. అమ్మ జకర్యా 9:17 చదవమ్మ. ఈ కొత్త ద్రాక్షారసం యవనస్తులు అభివృద్ధి చెందుతానికి కొత్త ద్రాక్షారసం ఇస్తాడు. అంటే ఆత్మీయ అభివృద్ధి. 9:17 జకర్యా. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. చాలు అమ్మా. ఎలాగ వృద్ధి పొందుతారంట? కొత్త ద్రాక్షారసం ద్వారా. ఇప్పుడు మీరు చూడండి, ఆది కాండం చెప్పండి అని నేను అడిగాను అనుకో, ఎన్ని సంవత్సరాలు చెప్పానమ్మా? 13 సంవత్సరాలు మాట్లాడే. ఎవరని చెప్తారా? కొత్త ద్రాక్షారసం ఇస్తే ఆత్మీయంగా ప్రార్థనలో అభివృద్ధి, విశ్వాసములో అభివృద్ధి, పరిశుద్ధతలో అభివృద్ధి, దేవునికిచ్చుటలో అభివృద్ధి, అన్నింటిలో అభివృద్ధి. ఏంటి కొత్త ద్రాక్షారసం? ఈరోజు ఈ కొత్త ద్రాక్షారసంతో అందరూ నింపబడి వెళ్ళాలి. ఏంటి కొత్త ద్రాక్షారసం? అమ్మ పరమగీతం తీసుకో, 1వ అధ్యాయం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. అమ్మ 1:3-4 చదవమ్మ. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. అమ్మ ఏంటి ద్రాక్షారసం? ఏంటి? ప్రేమతో పోల్చాడు. అంటే అన్నిటికంటే మధురమైనది ఏంటో తెలుసండి? ప్రేమ. ఇక్కడ అంటున్నాడు, నీ మీద పోయబడిన పరిమళ వాసన సువాసననిచ్చుచున్నది. చదవమ్మ. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. అమ్మ ఎందుకన్నాడు పేరు పరిమళ తైలంతో సమానం అని? ఎందుకన్నాడు? వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? ఎఫెసు 5:2 ఏముంది? క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. నీ పేరు ఏంటంట? పరిమళ వాసన. అంటే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తామండి, చక్కటి వాసన వస్తుంది. వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ఆస్వాదిస్తాం. నిలబడి ఏమండి మంచి వాసన వచ్చినప్పుడు ముక్కు మూసుకుంటాడు ఎవడన్నా చెప్పండి? అదే చెడ్డ వాసన వచ్చిందనుకో, పోయబడిన పరిమళ వాసన. చదవమ్మ. అదే పరమగీతం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఏమంటున్నారు? నిన్ను ప్రేమిస్తారు. ఇక్కడ అంటున్నాడు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను స్మరించుకుంటారు. 4వ వచనంకి వెళ్ళమ్మా. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను స్మరించుకుంటారు. యథార్థవంతులు నీ ప్రేమను గురించి మాట్లాడతారు. చదవమ్మా. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఇక్కడ కూర్చున్న మనం ఎందుకు మన సంఘాలు అభివృద్ధి చెందటలేదు అంటే సువాసన లేదు. అమ్మా
సంఘములో సువాసన ఉంటే, విశ్వాసులలో సువాసన ఉంటే, సువాసన అనేకులను ఆకర్షిస్తా. మంచి వాసన వచ్చినప్పుడు ఆస్వాదించటానికి నిలబడతా, దగ్గరకు వస్తారు వాసన పీల్చుకోవటానికి. ప్రేమ అన్న సువాసన నీలో ఉంటే వెతుక్కుంటూ నిన్ను వెంబడిస్తారు. ఇక్కడ అంటున్నాడు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను వివరిస్తారు. అమ్మా, ఈ ప్రేమతో నింపబడితే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జీవితం జీవిస్తావు. దేవుని కొరకు త్యాగం చేయటానికి ఇష్టపడతావు. అయ్యో, నన్ను ప్రేమించి ఈ పాపి కొరకు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని రక్త మాంసాలు గల శరీరము ధరించుకొని భూమి మీదకొచ్చి నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రాణ ప్రియుణ్ణి నేను ప్రేమించాలి. మొట్టమొదటి స్థానం ఆయనకివ్వాలి. ఆయన కొరకు ఎలాంటి త్యాగం చేయటానికైనా సిద్ధమే, ఎలాంటి ప్రతిష్టకైనా సిద్ధమే. ఇక్కడ అంటున్నాడు, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ఈరోజు ఈ ప్రేమ ఎవరిలో కుమ్మరించబడుతుందంట? కొత్త పేరు ఇచ్చినవాడు. ఇప్పుడు చూడండి, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలుగా ఉన్నంత వరకు క్రైస్తవ సంఘాన్ని హింసించే, ఇప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత తన సొంత యూదా జనాంగానికి సువార్తను ప్రకటిస్తే రాళ్లతో కొట్టి చంపే. పౌలు అభిలాష ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా నా జనాంగము రక్షణలోనికి రావాలి. ఓ పౌలా, నిన్ను కొట్టారు కదా రాళ్లతో, కుక్కని ఈడ్చుకెళ్ళినట్టు ఊరి గమని వద్దకు ఈడ్చుకొని వెళ్ళారు కదా, నువ్వు చచ్చేవని విడిచిపెట్టారు కదా, వాళ్ళంతా రక్తసిక్తమై గాయపరచబడిన దేహంతో నిన్ను విడిచిపెట్టారు కదా, వాళ్ళ కొరక నువ్వు ప్రార్థన చేస్తుంది. అవును, ఎందుకు? కొత్త ద్రాక్షారసం పోయబడినది. నా యేసయ్య కాండ్రించి ఉమ్మేసిన వారికి, కొరడాలతో కొట్టిన వారి శిలువ మీద వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించి అని పలికాడు. ఆ ప్రేమ నాలో కుమ్మరించబడింది. ఈ ప్రేమ శత్రువులను ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమ అని అంటాడు కదా. ఎఫ్సీలో ఏముందమ్మా? చివరి వచనంలో ఏముంది? పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు. మీకు చెప్పే ఆ ప్రేమ యొక్క పొడవు ఎంత చెప్పే. ఎంతమంది గుర్తుంది? ఆయన తన వారిని ప్రేమించి ఎంతవరకు? అంతము వరకు. చదువమ్మా, యోహాను సువార్త 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. ప్రేమ పడవేంటమ్మా? అంతము వరకు ప్రేమించే ప్రేమ. వెడల్పేంటి? ఫోటోలు ఉంటాయి కదండి, సిలువలో ఇలాగ చాపి ఏంటి? మరణము వరకు ప్రేమించాను. లోతేంటి? పాతాళానికి దిగినంతగా నిన్ను ప్రేమించే. ఎత్తు ఏంటి? ఈ భూమి మీద జీవిస్తున్న నిన్ను పరలోకానికి నడిపించేటంతర వరకు, నరకము నుండి తప్పించేటంతర వరకు, నాతో కూడా సదాకాలం కూర్చుండబెట్టేటంతర వరకు ప్రేమించే ప్రేమ ఎత్తు. అర్థమవుతుందా? ఎత్తు అంటే పైన ఉంది కదా, ఎత్తు ఇలాగా. ఎంతవరకు అంటే ప్రేమించేది ఎత్తు. ఆ ప్రేమ ఎత్తు. మధ్యలో ఇడిచిపెట్టే దేవుడు కాదు, గమ్యము చేరేటంతర వరకు, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటంతర వరకు. నువ్వు తప్పిపోయినా, ఆయన మార్గం విడిచిపెట్టి వెళ్ళిపోయినా వెతికేవాడు. చెప్పాడు కదా, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఏమన్నాడు? 99 మంది వాటిని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతికి
వెతికిన ఆ గొర్రెను ఏం చేస్తున్నాడు? భుజాలపై వేసుకొని. మనం ఏంట, ఒరే తిండి పెట్టే, అడిగినవన్నీ ఇచ్చే, ఆశీర్వాదాలు ఇచ్చే, నన్ను విడిచిపెట్టి దూరంగా పోయావు కదా. చూడండి, తప్పిపోయిన ఆ గొర్రెను తనే వెతికాడు. ఏదైనా తోటలో ఆదాము తప్పిపోయిన ఆ గొర్రెలను వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చిన మన మార్గం తప్పి తిరుగుతుంటే చూడండి, భుజాలపై వేసుకున్నాడు. అది ప్రేమ. ఈ ప్రేమతో నింపబడితే పౌలేమన్నాడు తెలుసా? కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడపాపగలిగిన వాడు ఎవరు? చదువమ్మ రోమన్స్ 8:37. అయినను మనలను ప్రేమించిన మీదకెళ్ళమ్మ. కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను. చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును చూడండి, ఎందుకు మాట రాశాడు? ఎందుకు రాశాడు చెప్పండి? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలుగా ఉన్నంత వరకు సంఘాన్ని హింసించే పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని ప్రేమతో నింపబడ్డాడు అని అంటాడు కదా. ఏంటి? నదులను కూడా సముద్రములు కూడా ఆర్పజాలని ప్రేమ. ఇప్పుడు సముద్రంలో నీళ్ళు అన్నీ వస్తే అగ్గుంటుందండి. సముద్రం ఎందుకు? చెరువుల నీళ్ళు వస్తేనే అగ్నిక ఆరిపోద్ది. ఇక్కడ ఏమంటాడు? సముద్రపు జలములు, నదులు కూడా ఆర్పజాలని ప్రేమ. ఆ ప్రేమ నువ్వు నింపబడాలంటే ఏం కావాలి? కొత్త ద్రాక్షారసం. అప్పుడు నీ పేరు పరిమళ సువాసన. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సువాసన వస్తా అంటే నేను వెంబడించేవారు అనేకులు ఉంటారు. చివరిగా 7, ఇది మీ అందరికీ తెలిసిందే. 2 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను. అంటే కొత్త పేరు నీకొచ్చిన తర్వాత పాతవి గతించనంటే, అరే పరీక్ష రాశాను, ఫెయిల్, వ్యాపారం తలపెట్టాను, లాస్, ప్రమోషన్ కొరకు టెస్ట్ రాశాను, ఫెయిల్, అపజయమే. పాతవన్నీ పోతాయి, పాతవన్నీ గతించిపోతాయి, నూతన ప్రత్యక్షతలు వస్తాయి, నూతన జయాన్ని ఇస్తాడు అని అంటున్నాడు. పాతవి గతించను, కొత్త బాయను. వివరించడానికి సమయం లేదు. ఇప్పుడు యూదుల గురించి చెప్పి క్లోజ్ చేస్తాం. 3 మాటలు. 1, అమ్మ యెషయా 1:1 పట్టుకో. ఇక్కడ యూదులు ఒకప్పుడు దేవునితో సావాసం కలిగిన వారు. ఏమంటున్నాడు తెలుసా? ఒకప్పుడు న్యాయముతో నింపబడి ఉన్నావు, ఇప్పుడు నరహంతకులు నీ దగ్గరకు వచ్చారు, మీరు వేశ్యలైపోయారు. 1:21 యెషయా. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. చాలు. ఏమన్నా కలగుంచమ్మా. ఏమైందంట? ఎందుకైంది వేశ్య? లోకంతో స్నేహం చేసింది, అన్న జనాంగంతో స్నేహం చేసింది. చదువమ్మా. అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. చాలు. 1 నిమిషం అలాగే ఉంచండి. ఒకప్పుడు ఎలాగుండదంట? న్యాయంతో నిండుండేది. ఒకప్పుడు ఎలాగుంది? నీతితో నివసించింది. ఎందుకు? మొట్టమొదట ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది యూదులకు. యూదా జనాంగాన్ని దేవుడు తన ప్రజలుగా చేసుకున్నాడు. ఒకప్పుడు న్యాయంతో నింపబడ్డా, నీతితో నింపబడ్డా. అయితే న్యాయం పోయింది, నీతి పోయింది. 26వ వచనం చదవమ్మ. ఇప్పుడు అంటున్నాడు, మరలా ఆనాడు ఉన్న నేను న్యాయాధిపతులను నియమిస్తా, విచారణకర్తలను నీకు ఇస్తా. చదవమ్మ. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను,
ఆ. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడు. అమ్మ ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఇది మీరే చెప్పాలి, యువతల వాళ్ళు చెప్పకు. ఎందుకు మీరే చెప్పాలన్నాను? 1:40 వాక్యం అన్నారండి 1000 ఏళ్ల పరిపాలన గురించి. ఏమన్నాడు? చదువమ్మా, చదువు 26వ వచనం. మొదట నుండినట్టు మొదట ఏ రీతిగా జీవించారో దేవుణ్ణి హత్తుకొని ఆ దినాలు ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన పురం. ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో చివరగా అప్పుడు వీరి పేరు కూడా మారుస్తున్నాడు. 62 యెషయా 2వ వచనం. ఇక్కడ అంటున్నాడు, నీతిని పట్టణములో నివసిస్తాది, జనులని మహిమను చూస్తా, యెహోవా కొత్త పేరు నీకు పెడతాడు. 62:2. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజల మహిమను భూరాజులందరూ చూస్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు యూదాలో వచ్చిన నీతిని చూస్తారు. యెహోవా నుండి ఏంటి? కొత్త పేరు. ఎవరికిది? ఎవరికమ్మా? యూదా జనాంగానికి. వారి జీవితాలన్నీ మార్చబడతాయి. ముగిస్తూ ఉన్నా తెల్ల రాయి దేనికి సాదృశ్యం? జయించిన వారికి ఆ రోజులలో తెల్ల రాయి లిఖించబడిన తన పేరిచ్చేవాడు. రెండవది, విచారణ చేసిన తర్వాత ఒక వ్యక్తి నిర్దోషి అని తీర్పు తీర్చబడిన తర్వాత ఆ నిర్దోషికి తెల్లని రాయి ఇచ్చేవాడు. 3, ఎవరికిచ్చేవారు? దేవునితో సావాసం చేసి దేవుని స్వరము విని విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడి ఛాతి మీద ఉండేది తెల్లరాయి. ఇది దీనికి సాదృశ్యం. ఇప్పుడు కొత్త పేరు లిఖించబడిన ఆ రాతి మీద ఉంటుంది. పొందిన వానికి తప్ప ఎవరికి తెలియదు. చెప్పండి, ఈ కొత్త పేరు నీకు వస్తే 7 లక్షణాలు వస్తాయి. చెప్పండి అమ్మా. 1, కొత్త ధాన్యం. వాక్యం చదివిన వెంటనే అరే నిన్నటి దినాన్న వేరే ప్రకటన వచ్చింది, ఈరోజు కొత్త ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఒకే రుచి ఉంటే అన్న ఎంతకాలం తింటాం? ఒకే కూర. కొత్త కొత్త రుచులు కావాలి. మనం ఏంటి యూట్యూబ్లో ఏదో వస్తుంది కదండి, వంటల్లో రకరకాల రుచులు. అది చూడటం, ఇది చూడడం. ఈ రుచులు వద్దు మీకు, అవి కావాలి కొంతమందికి. కొత్త జ్ఞానం. చెప్పమ్మా. కొత్త సంగతులు, మర్మాలు, నూతన సంగతులు. 3, చెప్పండి. నూతన కృప. 3. 4, నూతన ఆత్మ. 5, నూతన హృదయం. 6, కొత్త ద్రాక్షారసం. 7, నూతన సృష్టి. ఇవన్నీ కూడా కొత్త పేరు ఇయ్యబడిన వారికి ఇయ్యబడతాది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈరోజు జయించిన వారికి అమూల్యమైనటువంటి బహుమానాలు ఇస్తున్నావు. పరలోకపు మన్నా భుజిస్తాడని, దేవదూతలు తిని ఆహారం భుజిస్తారని, తెల్లని రాతినిస్తావని, లిఖించబడిన కొత్త పేరు ఉంటుందని, ఆ కొత్త పేరు మాకొస్తే మా గుణాలు, మా సుగుణాలు అన్నీ మార్చబడి నూతన సత్యాలు ఎన్నో తెలుసుకుంటామని
నీ వాక్యము ద్వారా వివరించావు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఈ నూతన సృష్టిగా మార్చబడి, ఈ నూతన ప్రకటనలు, నూతన ప్రత్యక్షతలు, నూతన హృదయం ఇవన్నీ కూడా పొందుకొని ఇక్కడి నుండి వెళ్ళటానికి నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.